గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మన కోడిపిల్లలు అయితే పైకి తీసుకొచ్చేసాను. ఈరోజు మొక్కల్లో ఒక 4-5 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందైతే మిద్దె తోటను క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత మన దగ్గర ఉంటే కిచెన్ కంపోస్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఎండబెట్టుకుంటున్నాను. ఎండ బాగా వస్తుంది కదా, ఎండ బాగా వచ్చేటప్పుడు మనకు కంపోస్ట్ అనేది తయారైపోయిన తర్వాత దాన్ని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, ఈ ఎండకి దాంట్లో ఎలాంటి పురుగు లేకుండా మంచిగా ఆరిపోతుంది. దాన్ని అప్పుడు మనము స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మొక్కలకు వేసుకోవచ్చు. అలా పచ్చిగా ఉండి పురుగు ఉన్నప్పుడైతే మొక్కల్లో వేస్తే మొక్కలకైతే పెస్ట్లు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను మన దగ్గర ఉన్నటువంటి పూలతో చేసుకున్నటువంటి కంపోస్ట్, తర్వాత మన చెట్లలో క్రోన్ చేసినప్పుడు వచ్చినటువంటి కంపోస్ట్ ఉంది కదా, ఆ యొక్క కంపోస్ట్తో చేసినటువంటి ఆ యొక్క కంపోస్ట్ని ఎలా ఆరబెట్టుకుంటానో చూపిస్తాను. తర్వాత నేను ఒక 2 రోజులు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. చెల్లెవల బాబాయ్ బర్త్డే ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందుకోసం మనం ఒక 2 రోజులు లేదా ఒక్కరోజు మనం ఊరు వెళ్తే మన మొక్కలకు నీళ్లు పోయడానికి ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు మొక్కలకి నీళ్లు పోసుకోకుండా ఒకరోజు మనము ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేముంది, నాకు ఇంకొక మంచి వీడియో చేయడానికి మంచి బూస్టింగ్లా అనిపిస్తుంది. ఏమంటారు చెప్పండి, మనం ఎవరినైనా కొంచెం ఎంకరేజ్ చేసామనుకోండి ఇంకా పని చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు హోంవర్క్ రాస్తూ ఉంటే బాగా రాసావు నాన్న అంటే ఇంకా కొంచెం రాయడానికి ఇష్టపడతారు. మంచి చదివాము నాన్న, మంచి మార్క్స్ వచ్చాయంటే ఇంకొంచెం కష్టపడడానికి ఇష్టపడతారు కదా. అలానే ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం మెచ్చుకున్నాం అనుకో ఇంకా చేయాలని ఉత్సాహం అనేది వస్తుంది. అంతే, అందుకోసమని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి అని చెప్తాము అందరం. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఇదంతా ఎండబెట్టేశాను కదా, ఇది కూడా ఎండబెడదాం అనుకుంటున్నాను. అయితే దీంట్లో నాకు తెలిసి వాటర్ పడిన ఉండే ఆ రోజు వర్షానికి, ఆ వాటర్ వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా, వాటిని పాడేయకుండా మనం ఇలా స్టోర్ చేసుకుందాం. ఈ యొక్క స్టోర్ చేయంగా వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని మనము మొక్కలకి డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా బలం మొక్కలకైతే. ఇదిగోండి, ఇంకా మన చాలా ఉండే ఎండిపోయినట్టుంది ఎండకి. ఇలా వచ్చినటువంటి ఈ వాటర్ని అయితే మనము మొక్కలకు వేసుకుందాము. ఇలా మనకి ట్యాప్ సిస్టమ్ ఉంది అనుకోండి, దాని లోపల ఒకవేళ లూజెస్ తయారైన ఉంటే ఇలా మనము ట్యాప్ ఆన్ చేసుకుని కలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా టెక్నిక్? నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదేంటంటే మనము సమ్మర్లో వాడుకుంటాం కదా, మట్టి కుండలు చల్లటి నీళ్ళ కోసం, అదన్నమాట. మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు, అక్క దానికి హోల్ పడింది, నువ్వు మా మొక్కల కోసం వాడుకుంటావు కదా అక్క, నేను దీన్ని కిచెన్ కంపోస్ట్ బిన్ లాగా వాడుకుంటున్నాను. ఇంకా అడుక్కుంటాయి కదా వాటర్, ఇలా పంపేసి ఆ యొక్క బాగుండి. ఫైనల్గా అయితే ఈ కుండలో ఉన్నటువంటి కంపోస్ట్ ఉంది కదా, ఈ యొక్క కంపోస్ట్ అంతనైతే తీసేసి బయట పెట్టేశాను. వాటర్ ఇంకా లాస్ట్గా ఉన్నది రాలేదనమాట, అందుకోసమనే తీసేసి ఇంకా ఎండలో పెట్టేసా. ఇది ఒక 4-5 రోజులు ఎండకు పెట్టేసినాం అనుకోండి, మంచిగా డికంపోజ్ అయిపోతుంది. దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి దారాలు మంచిగా ఎండిపోయిన తర్వాత ఈజీగా తీయడానికి వస్తుంది. ఇప్పుడు పచ్చిగా ఉందిగా, తీయడానికి వస్తలేదు. దీని నుండి వచ్చినటువంటి లూజర్స్ అయితే ఇదిగోండి ఒక 1/2 లీటర్ వరకు అయితే వచ్చినాయి. వీటిని మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మొక్క మొదట్లో వేసుకోవచ్చు. చాలా బలం అన్నమాట అవి. ఇదే కాదు, ఇదిగోండి మొన్న మనము కూరగాయలు ఇంట్లో వేస్ట్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ యొక్క వేస్ట్ని వాటర్లో వేసేసి నానబెట్టి ఆ యొక్క వాటర్ని మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇస్తే కూడా మొక్కలు ఈ విధంగా మంచిగా కాయలు, పువ్వులు అయితే ఇస్తుంది. మనం మిద్దె తోటలో చాలా అందమైనటువంటి మొక్కలు పెరగాలంటే మనము మొక్కలకు కావాల్సినటువంటి లిక్విడ్ పోషకాలు కావచ్చు, వాటికి కావాల్సిన పోషకాలు కావచ్చు, మనము మిద్దె తోటలోనే తయారు చేసుకోవచ్చు. అవన్నీ చూడండి, మన దేవుడికి పెట్టినటువంటి పువ్వులు కావచ్చు, తర్వాత వచ్చేసి కిచెన్ కంపోస్ట్ కావచ్చు, అవన్నీ వేస్ట్గా పాడేసేవి కదా. ఇది కూడా నేనైతే ఎప్పుడు వెళ్ళిపోతానా, పప్పలు ఎప్పుడు తిందామా అని చూస్తుంది. అసలు ఇలా ఆరబోసామా అలా వెళ్ళిపోతాయి. నిన్న మంచిగా ఏరాను కదా, బయట ఆరబెట్టాను బాల్కనీలో. ఒక 10 నిమిషాల్లో దాంట్లో ఉన్నటువంటి ప్లేట్ మొత్తం కాలు ఉంచింది. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్, పైన నేను మా అక్కలా సంథింగ్ ఏవో ఆరబెట్టాను బిల్డింగ్ పైన. పెళ్ళైన కొత్తలో నాకు తెలియదు కదా అప్పుడు బిల్డింగ్ పైన ఆరబెడితే అలా పక్షులు తినేసిపోతాయని. ఆరేసి పెట్టిపోయాను. సాయంత్రం వచ్చి చూసేసరికి ఒక్క ముక్క కూడా లేదనమాట. అసలు నాకు అర్థం కాలేదు, అసలు నేను ఆరబెట్టినా లేదా అని డౌట్ వచ్చింది. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయిందా? ఇంకా అప్పటి నుండి డిసైడ్ అయిపోయాను, ఏదో ఆరబెట్టినా దానిపైన ఏదో ఒకటి కప్పేసి దానికి కావాలి ఉండాలి అని. ఇదిగోండి, ఇలా పువ్వు వచ్చినాక కూడా ఇది రాలిపోవడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ వచ్చింది పువ్వు ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు వచ్చిన తర్వాత పోయింది. ఇది కూడా సెకండ్ వన్ అనమాట. అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఇదిగోండి, వీటికి ఎండ బాగా ఉన్నట్టుంది.
నీడకే ఉంటున్నాయి. మనలానే మనం ఏంటి మంచిగా ఎండకి భయపడి నీళ్ళలో అలవాటైపోయింది కదా, వీటికి కూడా అంతే. ఇది మంచిగా ఆరిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన ఆకులు, పచ్చి ఆకులునే కదా అవి కూడా ఎండిపోతాయి. అవి ఇవి తర్వాత కార్డ్బోర్డు, కొంచెం మట్టి అవన్నీ కలిపేసి ఒక 2 లేదా 3 కుండీలు తీసుకొచ్చి దాంట్లో వేసేసుకొని మంచిగా మొక్కలు పెట్టుకుందాం అనుకున్నా. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలే పెట్టుకుందాం అనుకున్నా. ఇక్కడికి ఇక్కడ ఫ్రెండ్స్ మొక్కలకి మనం రోజు వాటర్ పోస్తూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనం ఊరు వెళ్తే మొక్కలకు వాటర్ ఎలా అని ఒక ఐడియా వచ్చిందనమాట. అయితే ఈ యొక్క బాటిల్లో వాటర్ అయితే నిండుగా ఫిల్ చేశాను కదా, దీన్ని ఇలా బాటిల్ని ఇలా దీంట్లో కుచ్చేసేయాలన్నమాట. చూసారు కదా, దీని లోపలికి పడిపోకుండా కుచ్చేసేయాలి. మట్టిలాగా లూజ్గానే ఉంటుంది కాబట్టి ఆగుతుంది. ఇదిగోండి ఇలా కుచ్చేసాం కదా. ఇది ఎన్ని అవర్స్ వరకు వాటర్ ఉంటాయో చూద్దాం. చూడండి పైన వరకు ఉన్నాయి కదా వాటరు, చూడండి ఈ లెవెల్ వరకు అయితే ఉన్నాయి వాటర్. అసలు నేను సాటర్డే రోజు నైటు చెల్లెవారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. మండే మార్నింగ్ వస్తాను. అందుకోసమని ఒక ట్రయల్ అనమాట. మా హస్బెండ్ బాటిల్లో నీళ్ళు పోసి దానికి హోల్ చేయమని చెప్పి, మా చిన్నోడు కూడా అలానే మమ్మీ దాన్ని రివర్స్లో పెట్టి పైన వాటర్ పోసి పెట్టచ్చు కదా మమ్మీ, మనం వచ్చేసరికి ఒక డ్రాప్ పోతుంది. నాకు ఆ బాటిల్ని తిరిగేసి పెడితే తెలుస్తుంది కదా అనిపించింది. అందుకని ఒకసారి ట్రయల్ వేస్తున్నాయి. ఎంతవరకు సక్సెస్ అయితే చూద్దాము. ఒకవేళ ఇది ఓకే అంటే ఈవినింగ్ ఇంకా అదే పని చేస్తాను. ఇదేంటంటే ఒక్కొక్క డ్రాప్ తీసుకుంటుంది, ఒకేసారి తీసుకోదన్నమాట వాటర్. దానికి కావాల్సింది ఫ్రెండ్స్, మనము వాటర్ మార్నింగ్ పెట్టినాం కదా, ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చాయి. అదేంటంటే అలా వాటర్ బబుల్స్ లాగా పైకి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి సగం బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. కొన్ని మట్టి కూడా పచ్చిగా ఉంటుంది. మనకు ఒక రోజు వాటర్ లేకపోయినా ఆ యొక్క వాటర్ అయితే ఇప్పుడు 1 లీటర్ కాబట్టి 1 లీటర్ వాటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. మొక్క మరీ డ్రై అవ్వకుండా అయితే హెల్ప్ అవుతుంది. దీంట్లో నేను ఒక 2 బాటిల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొక్కకి వాటర్ తక్కువగా ఉంటే అస్సలు సర్వైవ్ అవ్వదు. ఇదిగోండి ఇవి మనకి మొక్కలు తొందరగా, పండ్లను తొందరగా పాడు చేసేదిగోండి. ఇలా హోల్స్ చేయడము అలా చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఎండిపోయిన తర్వాత ఇవి